ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దాడిస్తున్నావా? తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు ఇంకోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తా. అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతి బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓనర్ పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. రండి బాబు, రండి. చాలా కాలానికి వచ్చారు. ఏమిటో మీకు టిఫిన్లు కాఫీలు అవి ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా మా ఆవిడ జబ్బు చేసి మంచాన పడుంది. లోపలికెళ్ళు. నిన్ననే పచ్చడి జాడీలు అవి శుభ్రంగా కడిగించి ఎండలో పెట్టించాను. పర్వాలేదండి, దారిలో హోటల్లో టిఫిన్ చేసి వచ్చాం. అలాగా? పోలేండి పాపం. ఆ హోటల్ వాడెవడో మీ పేరు చెప్పుకుని చిన్న మేడ కట్టుకుంటాడు. చూడండి లక్ష్మీపతి గారు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పే మాస్టారు తనే మాకు సలహా చెప్పి మమ్మల్ని సినిమాకి పంపించి మీతో మా గురించి చెడుగా చెప్పాడని మాకు తెలిసింది. అవును బాబు, వాడు నాకు చాలా ద్రోహం తలపెట్టాడు. విశ్వాసఘాతకుడు. మా తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టానండి. అలాగా? సంతోషం. ఈ మధ్యనేదో గొడవ జరిగి మీరు ఆ మాస్టర్ని గెంటేశారని తెలిసింది. అవును బాబు. పోన్లేండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో మన పాత పద్ధతిలో కన్యాశుల్కం కింద ఓ 1,00,000 రూపాయలు మేమే మీకు ఎదురిస్తామంటున్నారు మా అన్నలు. మాకు 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇస్తారా? అవునండి, ముహూర్తం కాగానే 1,00,000 రూపాయలు క్యాష్ మీ చేతిలో పెడతాం. బాగుంది బాబు, చాలా బాగుంది. నిన్ననే శాస్త్రి గారితో మాట్లాడాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందిట. ఈ లోపల నేను పెళ్లి ఏర్పాట్లు అవి చేయిస్తాను. మీరు వెళ్ళి టీవీలో విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి బాబు. ఇదేమిటండి, అన్ని బస్సులు వచ్చాయి? ఏదో బస్సులో ఊరేగింపు అనుకుంటారు బాబు. మీరు బయలుదేరండి. డబ్బు సంగతి చూసుకోండి. 5 గంటలకి ముహూర్తం. బయలుదేరండి. రండి. ఏమిటయ్యా బాబు, ఏమిటిది? ఈ బస్సులో ఊరేగింపు ఏమిటి? ఇది ఊరేగింపు కాదు. మా సుబ్బారావు చెల్లెలు పెళ్లి వెంటనే జరిపించకపోతే నీళ్లు నేలమట్టం అయిపోతుంది. ఊళ్ళో జనానికి మనశ్శాంతి ఉండదు. నీ మీద పడి పీక్కు తింటారు. ఆలోచించుకో. పోనీ. ఓ, ఇక్కడున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఎవరో లక్ష్మీపతి అని పరమ పీనాసి వేధం ఉన్నట్ట. వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఇదే ఇల్లు. నేనే లక్ష్మీపతి. ఎవరు మీరు? ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వేధమని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఎవడాయ్? ఇక పెట్టకండి. నేనే లక్ష్మీపతి. ఓహో, మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమండి. పోన్లేండి, ఇక అసలు విషయానికి వస్తాను. కాస్త కాఫీ తెప్పించండి. లేవు. పోన్లేండి, వాడు మావాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకుని భీష్మించు కూర్చున్నాడు. అలాగా? కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి. వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే 1,00,000 ఎదురిస్తామన్నారు. లక్షవత్తుల్లోమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అది కాదు నాన్న, ఎవరో 1,00,000 ఎదురు డబ్బిచ్చే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. అంటే నాకు పోటీయా? అయితే నేను 2,00,000 ఇస్తాను. మా సంబంధమే ఖాయం చేయండి. 2,00,000 ఇస్తారా? అలాగే. వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటానులేండి.
మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట. అంతవరకు మీరు మా పక్క ఊరు తూగుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి. నేనే కబురు చేస్తాను. వినబళ్ళ మాట. మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద. ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే. మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే. అది అలాగా బాగుంది. చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన 2 మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది నా రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చడ్డుపడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావరా నీతోటి? వినబడలే. నాకు నత్తి, నీకు అలాగా బాగుంది. చాలా బాగుంది. ఈ రోజు 31 గుర్తుందనుకుంటాను. గుర్తుంది. ఓడిపోయాను రా. నేను ఓడిపోయాను, ఒప్పేసుకుంటున్నాను. నువ్వే గెలిచావు. కంగ్రాట్స్. ఏమిటో నాకు అరవ పాట వింటున్నట్టుగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం బియ్యంకులం అయ్యాం బావగారు. బావగారా? బావగారు ఏమిటండి? ఈ కృష్ణమూర్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు మా అబ్బాయి. అయ్యో అలా పడిపోయారేమిటి? ఇదిగో కాసి మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు వద్దు, చల్లటి కూల్ డ్రింక్ తీసుకురండి. మీరేం భయపడకండి. డబ్బు నేను ఇస్తా.